నమస్తే అండి. నేను రజా, న్యాచురల్ స్టార్ నానే. ఈయన మీద ఈ రోజున భయంకరంగా అటాక్ జరుగుతుంది సోషల్ మీడియాలో. కొంతమంది రివ్యూలు చెప్పుకునేటటువంటి వ్యక్తులు, సినిమా రివ్యూలు ఇచ్చుకునేటటువంటి వ్యక్తులు ఒక టాక్టికల్గా ఈరోజు నాని మీద గేమ్ ఆడుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే, నాని ఏదో ఇండైరెక్ట్గా పేర్లు చెప్తా, నాని పేరు ఎత్తకుండా విజయ్ దేవరకొండకి సంబంధించి ఏదో పిఆర్ ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తారు, రకరకాలుగా అది చేస్తున్నాడు అని చెప్పేసి ఒక రకమైన దాడి అయితే, రెండోది ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ నెగిటివ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు కొంతమంది అని. ఈ విషయంలో ఒక ప్రొడ్యూసర్కి చెప్పగా ఆయన కూడా షాక్ అయ్యాడని చెప్పేసి అదని మాట్లాడడం జరుగుతుంది. అసలు నానికి విజయ్ దేవరకొండ కంపారిజన్ అంటే, నాని సినిమాలు ఎప్పుడు వచ్చినాయి, విజయ్ దేవరకొండ సినిమాలు ఎప్పుడు వచ్చినాయి? విజయ్ దేవరకొండ వచ్చేపాటికి నాని ఒక స్టార్ హీరో. నాని 2008లో వచ్చాడు సినిమా ఇండస్ట్రీకి. అష్టాచెమ్మ మొదటి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేసినాడు. తర్వాత రైడ్, స్నేహితుడు వరుస పెట్టి సినిమాలు కొడతా ఉన్నాడు. సో అతని స్టార్డమ్ అనేది డే బై డే పెరిగింది. అతనికి విజయ్ దేవరకొండకి సంబంధం ఏంటి? అసలు ఎన్ని హిట్లు కొట్టినాడు ఇప్పటి వరకు? అసలు నాని సినిమా రికార్డ్ తీసుకుంటే కనుక అసలు అతనితో కంపారిజన్ ఎక్కడ? అష్టాచెమ్మ, రైడ్, స్నేహితుడు, భీమ్లీ కబడ్డీ జట్టు అలా మొదలైంది. తర్వాత పిల్ల జమీందారు, ఈగ 2011లోని ఈగ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసినాడు నానితో కంపారిజనా? జెండాపై కపిరాజు, ఆహా కళ్యాణం, తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఇదే నానితో విజయ్ దేవరకొండ నటించినాడు 2015లో. అది కూడా 2016లో జెంటిల్మెన్, మజ్ను, తర్వాత నేను లోకల్, 2017లో నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, దేవదాస్. అసలు ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి నానితో కంపారిజనా? ఆ తర్వాత టక్ జగదీష్, శ్యామ్ సింగారాయ్, ఆ తర్వాత హిట్ 2020లో హిట్ ది సెకండ్ కేసు సంబంధించి, తర్వాత దసరా, హాయ్ నాన్న, సరిపోతే శనివారం, ఎన్ని మంచి సినిమాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ 80-90% అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు. మినిమం యావరేజ్లు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. కానీ 2008లోనే ఒక స్ట్రైట్ హీరోగా వచ్చినటువంటి నానికి 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో వచ్చినటువంటి, అంటే 8 ఏళ్ల గ్యాప్, పెళ్లి చూపులు స్ట్రైట్ సినిమా పడింది విజయ్ దేవరకొండకి. 2017లో అనుకుంటా ఒక అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా పడింది. ఎక్కడ స్టార్ హీరో నాని, ఎక్కడ విజయ్ దేవరకొండ? మీరు వచ్చి మాట్లాడతారు ఏదో విజయ్ దేవరకొండ తొక్కేస్తున్నారని చెప్పేసి. అసలు విజయ్ దేవరకొండ లిస్ట్లో ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చెప్పండి. అది ఇక్కడ ఇప్పుడు నేను నానికి సినిమాలకు చెప్పాను కదా, 1 కాదు 2 కాదు, నేను చాలా సినిమాలు చెప్పిన. అష్టాచెమ్మ, రైడ్, స్నేహితుడు, భీమ్లీ కబడ్డీ జట్టు 2008 నుంచి 2010 వరకు మంచి సినిమాలు పడ్డాయి, 4 సినిమాలు ఇంచుమించు. తర్వాత పిల్ల జమీందారు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, వరుస హిట్లు నానివి. హిట్లు కాకపోయినా యావరేజ్లు. మరి అదే నువ్వు విజయ్ దేవరకొండ సినిమాలు తీసుకుందాం, ఎన్ని సూపర్ హిట్లు ఉన్నాయి, ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి నాకు చెప్పండి. సరే నేను చెప్తాను. 2016లో పెళ్లి చూపులు బాగానే ఆడిన సినిమా, నేను కాదనట్లేదు. తర్వాత ద్వారక అనే సినిమా 2017లో రిలీజ్ అయింది తెలుసా? ద్వారక అని చెప్పేసి తెలుసా? వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇక 2017లో మన వంగారెడ్డి పుణ్యమా అంట అర్జున్ రెడ్డి పడింది అనమాట. ఓకే, 2017లో అర్జున్ రెడ్డి పడింది. అర్జున్ రెడ్డి తర్వాత ఒక అద్భుతమైన సినిమా చెప్పంటే నేను గీతా గోవిందం తప్ప ఇంకేం చెప్పలేను. మీరు చెప్పండి, ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం సినిమాలు తప్ప మిగిలిన మీరు బ్లాక్ బస్టర్ సినిమా ఇది విజయ్ దేవరకొండ అని చెప్పండి. నెగిటివ్ క్యాంపెయిన్స్ అంట, మనోడి యాటిట్యూడ్, వాట్లాగా దెంగి, అదిలాగా దెంగి, ఇదిలాగా దెంగి అంటే దేకేస్తారనమాట. అది పరిస్థితి. మన అక్కడ చూసుకో, ఒక న్యాచురల్ స్టార్ నాని గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా కారు కూతలకు వస్తూ ఉంటే ముందు బయటకు వచ్చి మాట్లాడినాడు నాని. ఇదే నాని గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన టికెట్లు, ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లా నాయక్ కావచ్చు, ఆ సినిమా ఈ సినిమా కావచ్చు, వకీల్ సభలు కావచ్చు, 5-10-15 రూపాయలు టికెట్ రేట్లు చేస్తే ముందు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తి నాని. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చారు? ఎవరు సపోర్ట్ చేసినారు? మీరు సపోర్ట్ చేసినారా? మళ్ళీ నాని వచ్చేసి వీళ్ళందరినీ కూడా తొక్కేస్తున్నాడు. అసలు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, 2016లో స్ట్రైట్ సినిమా పెళ్లి చూపులు ఒక సినిమా హిట్, ద్వారక తెలియదు, అర్జున్ రెడ్డి అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ 2 పక్కన పెడదాం. తర్వాత ఏ మంత్రం వేశావే తెలియదు, మహానటి సినిమాలో ఒక చిన్న రోల్ తెలియదు, గీతా గోవిందం ఓకే చూడొచ్చు, నోట అస్సాం సినిమా. సో ఆ తర్వాత పుష్పక విమానం అంట, లైగర్ అంట, ఖుషి అంట, ఫ్యామిలీ స్టార్ అంట, అన్నీ అస్సాం సినిమాలే. 2019 నుంచి 2018లో గీతా గోవింద్ వచ్చింది, ఆ తర్వాత నోటా వచ్చింది. తర్వాత 2018 తర్వాత నుంచి ఈ నగరానికి ఏమైంది, ట్యాక్సీ వాలా, ఈ నగరం స్ట్రైట్ సినిమా కాదు ఏంది, ట్యాక్సీ వాలా తీసినాడు అస్సాం సినిమా, డియర్ కామ్రేడ్ అసలు చూడలేము.
తర్వాత ఏడే వరల్డ్ ఫేమస్ లవర్, మీకు మాత్రమే చెప్తా, అది ఎవరికో కూడా తెలియదు. తర్వాత జాతి రత్నాలు, అసలు ఈయనకి పెద్ద స్కోప్ లేదు దాంట్లో. తర్వాత పుష్పక విమానం తెలియదు, లైగర్ తెలియదు, ఖుషి అస్సాం, ది ఫ్యామిలీ స్టార్ అస్సాం, కల్కి 2888 ఈయన గారు సినిమా యాక్టర్ దాంట్లో, ప్రభాస్ గారు. కాబట్టి ఎవరిని ఎక్కడ తగ్గించట్లేదు. కావాలని చెప్పేసి ఈ రోజున నాని గారి మీద ఒక రకమైన టాక్టికల్ గేమ్ అయితే జరుగుతుందన్నమాట. కొన్ని పిఆర్ ఏజెన్సీలు చేస్తున్నాయా, లేకపోతే కొంతమంది యూట్యూబ్ స్టార్లు చేస్తున్నారా, కొంచెం రివ్యూలు ఇచ్చుకునేవాడు మాట్లాడుతున్నా తెలియదు. ఒక ఇద్దరు వచ్చేసి ఏదో డిస్కషన్ పేరు పెట్టేసి అడ్డగోలుగా కారు కూతులకు వస్తూ ఉన్నారు నాని గారి మీద. ఇది కరెక్ట్ కాదు. ఇదే నాని గారికి సంబంధించి, సరే విజయ్ దేవరకొండ గారికి సంబంధించి సినిమాలు వన్ బై వన్ హిట్లు అయితే ఉన్నా కూడా దాన్ని ఫ్లాప్ అని చెప్పి స్ప్రెడ్ చేస్తే అందం. ది ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినారు మీరు? తలనొప్పి వచ్చింది స్టార్ట్ అయినటువంటి పావు గంటకి. లైగర్ సినిమా చూసినారా? ఎందుకు తీసినా నాకు ఈ రోజు కూడా అర్థం కాదు సినిమా. పుష్ప విమానం అసలు నేను చూడలేదండి. వరల్డ్ ఫేమస్ లవర్ తలపోటు, డియర్ కామ్రేడ్ తలపోటు, ట్యాక్సీ వాలా తలపోటు, ఈ నగరానికి ఏమైంది అది బాగానే ఉన్నా కానీ మెయిన్ కాదు, నోట చూడలేం. చెప్తున్నా కదా, ఒక గీతా గోవిందం, ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, ఈ 3 సినిమాలు తప్ప 2016 నుంచి 2024లో ఈ 3 సినిమాలు తప్ప మిగిలిన మనం చూడలేము. కానీ ఇదే నాని గారి విషయానికి వస్తే నేను చాలా చెప్తాను. నాని గారికి విషయానికి వస్తే కనుక హాయ్ నాన్న చూడొచ్చు, సరిపోతే సినిమాను చూడొచ్చు, దసరా చూడొచ్చు, హిట్ ది సెకండ్ గెస్ట్ చూడొచ్చు, సరే అంటే సుందరానికి చూడొచ్చు, శ్యామ్ సింగ్ రాయ్ చూడొచ్చు, టక్ జగదీష్ చూడొచ్చు, బి చూడొచ్చు, నానీస్ గ్యాంగ్ లీడర్, సరే అది పక్కన పెడదాం, జెర్సీ చూడొచ్చు, దేవదాస్ చూడొచ్చు. అది పరిస్థితి. నానితో కంపేర్ అవ్వద్దు. నాని ఆల్రెడీ స్టార్ హీరో, నాని ఆల్రెడీ టాప్ హీరో, నాని టైర్ 2 హీరో, టైర్ 4 టైర్ 3కి హీరోతో కంపేర్ చేయకండి. ఇది కరెక్ట్ కాదు.